అబ్సల్యూట్లీ అరకు. ఈ వీడియోలో మాక్సిమం అరకు వే ఉంటుంది అండ్ ర్యాండమ్ ర్యాంట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ గా చూసేయండి. సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చా. మీలో ఎవరైనా ఇలా ఉన్నారా? మంచి థింగ్స్ జరిగినప్పుడు కానీ మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ ఊరికనే ఎమోషనల్ అయిపోతాం. వెళ్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూనే వెళ్ళాను. మళ్ళీ వీడియో చూస్తుంటే ఇంత బాగుంది ఏంట్రా బాబు అనిపిస్తుంది. మీకు ఎవరికైనా నచ్చకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. బట్ గైస్ చూడండి, అసలు రోడ్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. బట్ యా వి ఆర్ అమాంగ్ ద క్లౌడ్స్. గైస్ ఈరోజు నేను చాలా ఆనందంగా అరకుకి అయితే స్టార్ట్ అయ్యాను. ఇట్ ఈజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో ఫార్. ఇక్కడికి వచ్చి చూసారా ఎలా ఉందో, అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఐ నో మన వైజాగ్ లో వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ కూడా పడ్డాయి, బట్ ఆల్సో దేర్ ఇస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫాగ్. నాకైతే ఇప్పుడు నార్నియా మూవీలో ఉన్నట్టుంది. And the roads are amazing, fog is amazing, weather is amazing. ఇలానే వర్షం పడకుండా ఉంటే చాలా బాగుంటుంది. బట్ అని మనం అనుకున్నట్టు అవ్వవు కదా గైస్. మీరు కూడా నాతో పాటు ఈ వే అంతా చూడాలని, చూసి ఆనందించాలని వీడియో తీస్తున్నా. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ లో మంచి మెలోడీస్ పెట్టుకొని లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే ఉంటుందిరా చారి. సో గాయస్ ఈ వ్లాగ్ లో ఏముండదు, బట్ మోస్ట్లీ ఈ మొత్తం అరకు వే అంతా ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫాగీ ప్లేస్, ఈ ట్రీస్ అవన్నీ చూడొచ్చు. కావాలంటే ఏంటి, ఈ వ్లాగ్ అంతట్లో మ్యాక్సిమం అదే ఉంటుంది. అండ్ నేను అలా వాగుతూ మాట్లాడుతూ ఉంటాను. ఇంత చల్లగా ఉంది కాబట్టి ఫేస్ అంతా చాలా డ్రై అయిపోయి. అండ్ ఆల్సో గైస్ మీకు ఎప్పుడైనా అనిపించిందా, బట్ కోల్డ్ ఏరియాస్లో ఉంటే నాకు కొంచెం స్కిన్ డార్క్ అయినట్టు అనిపిస్తుంది ఏమో, మరి నాకైతే అనిపిస్తుంది. గైస్ లిసన్ టు ద వాటర్ సౌండ్. I got tired of waiting. My faith in you is ఇక్కడ నేను పెడితే కాపీ రైట్లు పడతాయి, కానీ ఈ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ కి మీరే ఒక సాంగ్ పెట్టేసుకోండి. చెప్పే కదా బ్యూటీ ఈజ్ సమ్ టైమ్స్ డేంజరస్ అని. సో గాలి అండ్ వర్షం వల్ల మౌంటైన్స్ నుంచి రాక్స్ అయితే కిందకి పడ్డాయి. సో రోడ్ ఖాళీగా ఉంది కదా అని ఫాస్ట్ గా కాకుండా స్లోగా వెళ్ళండి. అండ్ ఆల్సో బురద మట్టి వల్ల బైక్స్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్కూటీ తీసుకువెళ్తే బెటర్. నాకు వీడియోస్ తీసుకోవడం అనేది ఎప్పటి నుంచి అలవాటు గైస్. ఈ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లేని ముందు కూడా నేను వీడియోస్ తీసుకుంటేదాన్ని. ఐ అబ్సల్యూట్లీ లవ్ టు క్యాప్చర్ మూమెంట్స్ అండ్ సేవ్ ఇట్ యాజ్ అ మెమరీ. ఇట్ ఈస్ drizzling, sprinkling. వస్తున్నప్పుడు మంకీస్ ఏమైపోయా అనుకున్నాను, ఎక్కడున్నాయన్నమాట. నాకు కూడా వెళ్ళి రికార్డ్ చేయాలనిపించింది, కానీ వాళ్ళదైతే కారు, ఏమైనా అయితే ఎక్కేసి వెళ్ళిపోతారు. మనం స్కూటీ కదా, అవి అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తే చచ్చామే. అట్ దిస్ పాయింట్ ఈ బ్యూటీని వర్ణించడానికి నేను సింగర్ ఎందుకు అవ్వలేదురా బాబు అని బాధపడుతున్నా. ఏదైతేనే మనందరి మంచి కోసమే ఆ దేవుడు నన్ను సింగర్ చేయలేదు. అరకు వరకు వచ్చి అరకు కాఫీ తాగకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అలాంటిది ఇంత మంచి వెదర్ లో తాగపోతే ఇంకా పాపం. సో వి కేమ్ బ్యాక్ టు డ్రింక్ అరకు కాఫీ. ఒక 5 minutes లో స్ట్రాంగ్ అరకు కాఫీ. లుక్ ఎట్ మీ ఫ్లెక్సింగ్ కాఫీ అండ్ మంకీ. హలో, నేను కాదు, అక్కడ ఉంది చూసారా కూర్చొని. కరెక్ట్ గా కాఫీ తాగి స్టార్ట్ అవుదాం అనుకునే లోపు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో కాసేపు ఇక్కడే కూర్చొని బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నా. అండ్ ఒక 15-20 minutes ఆ షాప్ వాళ్ళతో మాట్లాడి స్టార్ట్ అయిపోయాం. చూసారా, ఇంకా మెల్లమెల్లగా క్లౌడ్స్ డిసపియర్ అయిపోయి మన లాంగ్ డ్రైవ్ అయితే చాలా బాగా స్టార్ట్ అయింది, చాలా బాగా అవుతుంది కూడా. సో ఇంతకీ ఆ షాప్ ఆయనతో నేనెందుకు అంతసేపు మాట్లాడానా అనుకుంటున్నారా? ఆయన ఆస్ట్రాలజర్ అంట. అంతసేపు అక్కడ ఉండడానికి రీజన్ ఒకటి, టీ ఇస్తున్నారు కదా, టీ ఇచ్చే ఆయన ఆస్ట్రాలజర్ అంట. నేను కాసేపు అలా కూర్చొని ఆస్ట్రాలజీ చెప్పించుకున్నా. యాక్చువల్లీ మీ అందరికీ నేను చెప్పాను కదా నాకు 2 names ఉన్నాయని చెప్పి, యామిని అండ్ రేష్మా అనమాట. ఆయన ఏమన్నారంటే, రేష్మా నీకు బాగుంది, దాంతో కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పారు. చూద్దాం, అది కూడా. యాక్చువల్లీ నేను యూట్యూబ్ నేమ్ మారుదాం అనుకుంటున్నాను. యామిని ఎక్స్పర్ట్స్ అని ఉంటుంది కదా, దాన్ని యామినితో లైఫ్గా మార్చేద్దాం అనుకున్నాను. సో
రేష్మాతో లైఫ్ అలా పెడతాం, చూద్దాం ఎలా ఉంటుందో. హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఇయర్స్ బ్లాక్ అయిపోతాయి. నాకు కూడా ఇప్పుడు అదే అయింది. ఇదే లాస్ట్ హెయిర్ పిన్ బెండ్ అనుకుంటా. సో ఫైనల్ గా ఒక్కసారి తనివి తీరా చూసుకొని బాయ్ చెప్పేద్దాం. ఆస్ట్రాలజీ చెప్పించుకున్నా, అందుకే లేట్ అయింది. ప్లీజ్ పడిపోయింది గైస్. చెవులు నొప్పేస్తున్నాయి. అవును, ఇంత జర్నీలో ఫుడ్ లేనిది ఏంటి అని చూస్తున్నారా? వెళ్తున్న దారిలో లేస్, చిప్స్, ఫ్రూట్స్ అన్ని తినుకుంటూనే వెళ్తున్నాగా. ఓ పెళ్లి నజర్ చలో చలో అని నీతోనే వస్తూ ఉన్నా. సో వెళ్తున్న దారిలో ఈ హార్స్ కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళేసరికి ఓ వద్దులే, దూరం నుండి చూసి ఆనందిద్దాం. ఈ హార్స్ కి కాల్ బాలేదు, అందుకే దీని ఓనర్ 20,000 కి అమ్మేశాడంట. డాంకీ అండ్ గుర్రాన్ని క్రాస్ బ్రీడ్ చేస్తే వచ్చింది ఇది, అందుకే ఇంత పొట్టిగా ఉంది. అంతే మరి. సో ఇలా అయింది గైస్ నా లాంగ్ డ్రైవ్. మీరు కూడా అరకు ప్లాన్ చేస్తే జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి మరి. బాయ్.